ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక సహాబీ వచ్చి ఇలా చెప్పాడు: ఓ ప్రవక్త, నా పొరుగింట్లో ఒక ఖర్జూరం చెట్టు ఉంది. ఖర్జూరం గుత్తులు మా పెరటి వైపు వాలి ఉంటాయి. వాటిలో బాగా పండిన పండ్లు రాలి పడుతుంటాయి. మా పిల్లలు వాటిని తీసుకుంటారు. తిందామనుకుని నోట్లో పెట్టుకుంటుండగా ఆ ఖర్జూరం చెట్టు యజమాని వస్తాడు. పిల్లల నోటి దగ్గర నుంచి ఖర్జూరం పండ్లు లాక్కుంటాడు. ఓ ప్రవక్త, పిల్లల పట్ల అంత కఠినంగా వ్యవహరించవద్దని ఆ యజమానికి చెప్పండి అని కోరాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యజమానిని పిలిపించారు. అతను మునాఫిక్. నువ్వు ఈ ఖర్జూరాలు నాకిస్తే స్వర్గంలో నేను నీకు ఖర్జూరాలు ఇస్తానని అతడిని కోరారు. ఈ ఖర్జూరాలు మా పిల్లలకు చాలా ఇష్టం. వేరే ఖర్జూరాలు అయితే మీకు తప్పకుండా ఇచ్చేవాడిని అని చెప్పి అతను లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఓ సహచరుడు లేచి, దైవప్రవక్త, నేను ఆ ఖర్జూరాలు ఇస్తే నాకు స్వర్గంలో వాటిని తిరిగి ఇస్తారా అని అడిగాడు. తప్పకుండా అన్నారు ప్రవక్త మహాశయులు. అప్పుడు ఆ సహచరుడు వెంటనే లేచి ఆ ఖర్జూరపు చెట్టు యజమానిని వెతికేందుకు వెళ్ళాడు. దారిలో అతడిని కలుసుకున్నాడు. నీ ఖర్జూరపు చెట్టును ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. నేను దైవ ప్రవక్తకే ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తాను, వెళ్ళు అన్నాడా యజమాని. ఎంతైనా పర్లేదు, చెప్పు, ఇస్తాను అని అతని వెంటబడ్డాడు ఆ సహాబీ. ఎలాగైనా ఆ సహాబీ బెడద వదిలించుకోవాలని భావించిన ఆ యజమాని చివరకు ఇలా అన్నాడు: అయితే నీ ఖర్జూరపు తోటంతా నాకిచ్చేస్తే నేను ఈ ఖర్జూరం చెట్టు నీకిస్తా. వెంటనే ఆ సహాబీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అయితే మాట తప్పవు కదా అని అడిగాడు. నేనెందుకు మాట తప్పుతాను? నాకేమైనా పిచ్చా? ఒక ఖర్జూరం చెట్టు ఇస్తే 600 చెట్లున్న ఖర్జూరం తోట నాకు వస్తుంది కదా అన్నాడు నవ్వుతూ. అయితే డీల్ ఓకే, ఖర్జూరం చెట్టు నాది, తోట నీది అని చెప్పి ఆ సహాబీ పరుగు పరుగున ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఓ దైవ ప్రవక్త, నేను అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాను. తోట మొత్తం ఇచ్చేసి ఖర్జూరపు చెట్టు తీసుకున్నాను అని సంబరపడిపోతూ చెప్పాడు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మిత్రమా, నేను నా కళ్ళతో చూస్తున్నాను. స్వర్గంలో నీ కోసం సుందర భవనాలు వెలిశాయి. భవనాలే కాదు, లెక్కలేనన్ని సుందరవనాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి.